బేసికల్లీ ఈ మధ్య చాలా మంది పేషెంట్స్ కామన్ గా అడుగుతున్నది ఏంటి అంటే లైక్ వారికోజ్ వెయిన్స్ కి ఏ టైప్ ఆఫ్ సర్జరీ బెటర్, అంటే లైక్ లేజర్ బెటరా, గ్లూ బెటరా, అసలు స్క్లీరోథెరపీ అంటే ఏంటి, చాలా కన్ఫ్యూజన్స్ ఉంటున్నాయి. సో దాని మీద మనం ఇవాళ వీడియో చేస్తున్నాము. సో బేసికల్లీ వారికోజ్ వెయిన్స్ కి కామన్ గా ఉన్న ట్రీట్మెంట్ మెథడ్స్ లేజర్, గ్లూ అండ్ స్క్లీరోథెరపీ. సో స్క్లీరోథెరపీ అనేది మేజర్ ప్రొసీజర్ కాదండి. సో ఇట్స్ ఎ స్మాల్ మైనర్ ప్రొసీజర్. వాట్ ఎవర్ ద ప్రొసీజర్ ఐ డూ, ఐ యూజువల్లీ కంబైన్ ద స్క్లీరోథెరపీ అలాంగ్ విత్ దెమ్. కాళ్ళ మీద కనపడే చిన్న చిన్న రక్తనాళాలకి అవి డిసప్పీర్ అవడానికి చేసేదే స్క్లీరోథెరపీ. సో దట్స్ ఎ మైనర్ ప్రొసీజర్. అండ్ లేజర్ చేసినా గ్లూ చేసినా నేనైతే జనరల్ గా స్క్లీరోథెరపీ అనేది చేస్తాను. సో నౌ మేజర్ డిస్కషన్ పార్ట్ హియర్ ఈస్ లేజర్ వర్సెస్ గ్లూ. సో విచ్ వన్ ఈస్ బెటర్? ఎనీ ప్రొసీజర్ నేనైతే లోకల్ అనస్థీషియాలోనే చేస్తున్నా అండి. జనరల్ గా బయట స్పైనల్ అనస్థీషియాలో చేసే వాళ్ళు ఉన్నారు. సో బట్ నేనైతే ఎనీ ప్రొసీజర్ లోకల్ అనస్థీషియాలోనే చేస్తాను. సో బోత్ ప్రొసీజర్స్ విల్ బి డన్ అండర్ లోకల్ అనస్థీషియా సో దట్ పేషెంట్ కెన్ గో హోమ్ ఆన్ ద సేమ్ డే ఇట్ సెల్ఫ్. నెక్స్ట్ కమింగ్ టు మెకానిజం. సో మెకానిజం లేజర్ లో మనం హీట్ ఎనర్జీ ద్వారా చేస్తాము, వేరాజ్ గ్లూలో ఒక లిక్విడ్, అంటే దాని గ్లూ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ లిక్విడ్. సో త్రూ లిక్విడ్ వి విల్ కంప్లీట్ ద ప్రొసీజర్. సో లేజర్ లో మన హీట్ ఎనర్జీ ఏంటంటే ఇది మన కాళ్ళలో ఉన్న బ్లడ్ సిస్టమ్. సో దిస్ ఈజ్ డీప్ వీనస్ సిస్టమ్, దిస్ ఈజ్ సూపర్ఫిషియల్ వీనస్ సిస్టమ్. సో వారికోజ్ వెయిన్స్ అనేది ఈ రిలేటెడ్ సిస్టమ్ అని మీ అందరికీ తెలుసు. సో మన ప్రిన్సిపల్ వచ్చేసి కూడా ఈ సిస్టమ్ ని ట్రీట్ చేయడమే. సో ఇప్పుడు ఈ డిఫెక్టివ్ సిస్టమ్ ని క్లోజ్ చేయడానికి లేజర్ గానీ గ్లూ గానీ వాడతాము. సో నౌ we will introduce the laser or glue in this vein and we will just close this vein. This is the principle. Now coming to the actual laser versus glue. So I already mentioned. So here this is heat energy, this is liquid. సో లేజర్ లో ఏంటంటే మనం ఒక ఫైబర్ ద్వారా ఈ వెయిన్ అంతా బర్న్ చేస్తాము. గ్లూ లో ఏంటంటే ఒక లిక్విడ్ ద్వారా ఈ వెయిన్ అంతా క్లోజ్ చేస్తాం. సో ఆబ్వియస్లీ హీట్ ఎనర్జీ డెలివరీ చేసేటప్పుడు అది పక్కనున్న అడ్జసెంట్ స్ట్రక్చర్స్ కి స్ప్రెడ్ అవ్వకుండా మనం ఇక్కడ ఏంటంటే లేజర్ చుట్టూ టుమిసెంట్ అనే ఒక లిక్విడ్ ని ఇంజెక్ట్ చేస్తాం. ది హీట్ వోంట్ బి స్ప్రెడ్. అండ్ ఈ ఇంజెక్షన్ చేసేటప్పుడు మరి మల్టిపుల్ ఇంజెక్షన్స్ అవసరం అవుతాయి కదా. సో అందుకని యూ విల్ ఎక్స్పీరియన్స్ స్మాల్ పెయిన్ ఇన్ లేజర్. వేరాజ్ గ్లూ ఈ టుమిసెంట్ అవసరం లేదు. జస్ట్ వీ విల్ పుట్ వన్ కెథెటర్ అండ్ వీ విల్ జస్ట్ డెలివర్ ద గ్లూ ఫ్రమ్ అబౌవ్ టు డౌన్వర్డ్స్. సో యూ విల్ అవాయిడ్ మల్టిపుల్ ప్రిక్స్. మీరు ఒక సింగిల్ ఇంజెక్షన్ లోనే గ్లూ ప్రొసీజర్ ని కంప్లీట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఆబ్వియస్ గా హీట్ ఎనర్జీ వాడుతున్నాం కాబట్టి లేజర్ లో చిన్న చిన్న మైనర్ కాంప్లికేషన్స్ లైక్ రెడ్నెస్ కానీ, పోస్ట్ ప్రొసీజరల్ పెయిన్ కానీ, ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే కొంతమంది పర్సన్స్ లో మనకి ఈ రక్తనాళం పక్కనే కాలుకి సప్లై చేసే నర్వ్ ఒకటి పాస్ అవుతా ఉంటది అనమాట. సో అందువల్ల ఏంటంటే లేజర్ లో ఒక్కొక్కసారి ఈ టుమిసెంట్ కనుక చేసే వాళ్ళు ప్రాపర్ గా ఇవ్వకపోతే నర్వ్ డ్యామేజ్ జరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. వన్స్ నర్వ్ డ్యామేజ్ జరిగితే పేషెంట్ కి రిపీట్ గా టింగ్లింగ్ నమ్నెస్ అంటే తిమ్ముర్లు, మంటలు పోస్ట్ ప్రొసీజర్ లో చాలా కామన్ గా వస్తాయి. సో నెర్వ్ ఇంజురీ, ఈ టైప్ ఆఫ్ కాంప్లికేషన్స్ అన్ని కూడా మనం లేజర్ లో అంటే ప్రతి పేషెంట్ లో ఎక్స్పీరియన్స్ అవుతామని కాదు, బట్ దేర్ విల్ బి ఎ ఛాన్స్ ఆల్వేస్. సో ఈ కాంప్లికేషన్స్ అన్నిటిని కూడా మనం గ్లూలో అవాయిడ్ చేస్తాం. సో దేర్ వోంట్ బి నీడ్ ఆఫ్ ఎనీ టుమిసెంట్, దేర్ వోంట్ బి నీడ్ ఆఫ్ ఎనీ నెర్వ్ ఇంజురీ, వెరీ మినిమల్ పెయిన్ బికాస్ యూ డోంట్ నీడ్ మల్టిపుల్ ఇంజెక్షన్స్ ఇన్ ద గ్లూ. అండ్ వన్ మోర్ కామన్ క్వశ్చన్, సార్ పోస్ట్ ప్రొసీజర్ స్టాకింగ్స్ వేసుకోవాలా, కంపల్సరీగా మళ్ళీ స్టాకింగ్స్ వేసుకోవాలా? దిస్ ఈస్ ద వన్ మోర్ కామన్ క్వశ్చన్ పేషెంట్స్ ఆర్ ఆస్కింగ్ నౌ. సో వన్ మోర్ కామన్ క్వశ్చన్ ఈస్ స్టాకింగ్స్ వాడాలా లేదా పోస్ట్ ప్రొసీజర్? సో జనరల్ గా మై పర్సనల్ అడ్వైజ్ ఈస్ ఇట్స్ బెటర్ టు యూజ్ స్టాకింగ్స్ ఫర్ అట్లీస్ట్ సమ్ టైమ్, ఎస్పెషల్లీ ఇన్ లేజర్, మేబీ 2 months or 3 months. అండ్ వెరాజ్ ఇన్ గ్లూ స్టాకింగ్స్ నీడ్ కూడా చాలా తక్కువ ఉంటుంది బికాస్ రీకెనలైజేషన్ రేట్స్ అంటే మనం చేసిన తర్వాత వెయిన్ మళ్ళీ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ లేజర్ తో పోలిస్తే గ్లూలో చాలా తక్కువ ఉంటాయి. సో టు సమ్మరైజ్ అంటే ఇంకా ఎక్కువ డిస్కషన్ చెప్పి ఇంకా ఎక్కువ కన్ఫ్యూజ్ చేయకుండా సింపుల్ గా చెప్పాలి అంటే పెయిన్ కానీ, పోస్ట్ ప్రొసీజర్ రెడ్నెస్ కానీ, సెల్యులైటిస్ కానీ, నర్వ్ ఇంజరీ అవ్వడం వల్ల వచ్చే తిమ్ముర్లు, మంటలు కానీ, అండ్ పోస్ట్ ప్రొసీజర్ నీడ్ ఆఫ్ స్టాకింగ్స్ కానీ, ఇవన్నీ కూడా మనకి లేజర్ తో పోలిస్తే గ్లూలో తక్కువ. మిస్కన్సెప్షన్స్ తీసేసి ఈ వీడియో చూసి మీరే డిసైడ్ అవ్వండి విచ్ ప్రొసీజర్ ఈస్ బెటర్ ఫర్ వారికోజ్ వెయిన్స్ అనేది. థ్యాంక్ యూ.